ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఉభయ రాష్ట్రాల మధ్య ఐక్యత ముఖ్యమన్న చంద్రబాబు, కలిసి సాగితేనే తెలుగు జాతి నెంబర్ 1 అవుతుందని స్పష్టీకరణ. గుంటూరులో ముగిసిన తెలుగు మహాసభలు, మాతృభాష పరిరక్షణకు అంతా ముందుకు రావాలని చంద్రబాబు పిలుపు. కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ డ్రిల్లింగ్ సైట్ వద్ద గ్యాస్ లీకేజ్, ఎగసిపడుతున్న మంటలు, అదుపు చేసేందుకు చమురు సంస్థల చర్యలు. మధ్యవర్తిత్వం ద్వారా పోలవరం నల్లమల సాగర్ సమస్యకు పరిష్కారం, తెలంగాణ పిటిషన్పై ఇరు రాష్ట్రాలకు సీజేఐ సూచన. పోలవరం నల్లమల సాగర్ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్న ఉత్తమ్, సుప్రీంలో తెలంగాణ వాదన బలంగా వినిపిస్తామని వ్యాఖ్య. శాసన మండలిలో కవిత ఉద్వేగం, బీఆర్ఎస్ నుంచి కక్షగట్టి బయటకు పంపారని ఆక్షేపణ, ఎమ్మెల్సీగా రాజీనామా ఆమోదానికి విజ్ఞప్తి. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై మరోసారి ట్రంప్ ఆగ్రహం, ఆపకపోతే సుంకాలు ఇంకా పెంచుతామని హెచ్చరిక. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇంటిపై దాడికి దుండగుడి యత్నం, అద్దాలు ధ్వంసం చేస్తుండగా పట్టుకున్న పోలీసులు. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు, ఐక్యత ముఖ్యమని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఒకరికొకరు అర్థం చేసుకుని కలిసి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ప్రపంచ తెలుగు మహాసభల్లో పిలుపునిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలోని అనేక ప్రాజెక్టులను పూర్తి చేసినట్లు వివరించిన చంద్రబాబు, గోదావరిపై తెలంగాణలో నిర్మించే ప్రాజెక్టులను వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు. గుంటూరులో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు, పలువురు ఏపీ మంత్రులు కూడా చివరి రోజు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలుగు జాతి నెంబర్ 1 కావాలంటే 2 రాష్ట్రాలు కలిసిమెలిసి ఉండాలని ఈ సందర్భంగా సూచించారు. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి జల వివాదాలపై పరోక్షంగా స్పందించిన ఆయన ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను వివరించారు. నేను కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ గాని, ఏఎంఆర్ ఎత్తిపోతుగల పథకం గాని, నెట్టింపాడు గాని ఇవన్నీ కూడా పూర్తి చేశాం. తెలంగాణ ప్రాంతంలో కృష్ణా డెల్టా మోడర్నైజేషన్ పేరుతో 20 టీఎంసీ నీళ్లు పొదుపు చేసి ఆ నీటిని తెలంగాణకు కేటాయించి భీమా లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి చేశాం. గోదావరి నదిపై గుప్తా, ఆలీసాగర్, దేవాదుల ఎత్తిపోత పథకాలు కూడా చేపట్టాం. గోదావరిలో నీళ్లు పుష్కరంగా ఉన్నాయి. నేను ఎప్పుడు కూడా గోదావరి నీళ్లు వాడుకుంటే ఎప్పుడు నేను అడ్డు చెప్పలేదు. విభజన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన ఎన్ని ప్రాజెక్టులు కట్టినా పర్వాలేదు, మనకు నీళ్లు వస్తాయనే ఉద్దేశంతో నేను ముందుకెళ్లాను. తెలుగు వాళ్లు కలుస్తుంటే ఎన్నో సమస్యలు పరిష్కరించుకోవచ్చని చంద్రబాబు పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. కృష్ణా గోదావరి అనుసంధానం జరుగుతుంది. నా జీవితంలో ఒకటే కోరిక, ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నా గంగా కావేరి కలవాలి, దేశంలో నీటి సమస్య పూర్తిగా పరిష్కారం కావాలనేది నా అభీష్టమని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ లో ఉండే నదులన్నీ కలపాలి. తెలంగాణలో గోదావరి నీళ్లు కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంటే వాడుకోవాలి. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు, సమైక్యత అవసరం. ఒకరినొకరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందరం కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది.
తెలుగు భాష పరిరక్షణకు కృషి చేసిన వారిని గుర్తు చేసుకున్న చంద్రబాబు టెక్నాలజీతో భాషను సులువుగా కాపాడవచ్చని చెప్పారు. భాష పరిరక్షణకు అందరూ కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రపంచం మొత్తం మీరు చూస్తే దగ్గర 10 కోట్ల మంది తెలుగు మాట్లాడుతున్నారు. ఇలాంటి సభలు తెలుగు భాష పరిరక్షణకు గొప్పతనాన్ని చాటేందుకు ఉపయోగపడతాయి. ఈనాడు పత్రిక ద్వారా తెలుగు భాషకు ఎనలేని సేవ అందించినటువంటి రామోజీరావు గారిని జాతి మరవదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంతటి ఘన చరిత్ర కలిగిన మన మాతృభాషను ప్రతి ఒక్కరూ పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు భాష సంస్కృతిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అశోక్ గజపతిరాజు, పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. పిల్లలు తెలుగు మాట్లాడేలా తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలని అయ్యన్న పాత్రుడు కోరారు. మాతృభాష మీద ప్రతి ఒక్కరికి అభిమానం ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. భాష పోతే శ్వాస పోయినట్లేనని తెలుగు మహాసభల్లో పేర్కొన్నారు. భాషా సాహిత్య సంస్కృతి పరిరక్షణకు ఎవరూ ప్రత్యేకంగా ఉద్యమించాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరూ తెలుగులో మాట్లాడితే చాలని సూచించారు. ప్రభుత్వాలు ప్రజల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే జరిగేలా చూడాలని పాలకులకు సూచించారు. తెలుగు చదువుకుంటే ఉద్యోగాలు రావనే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత భాషాభిమానులందరిపై ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ చెప్పారు. ఈ విష ప్రచారాన్ని తిప్పికొట్టడంలో విఫలమయ్యామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం తెచ్చిన జీవో 85 తెలుగు బోధనకు అడ్డంకిగా మారిందన్న ఆయన దానిని వెనక్కి తీసుకోవాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రాథమిక పాఠశాలల్లో తెలుగు భాషకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలుగు మహాసభల ముగింపు సమావేశంలో కోరారు. తెలుగువాడు తెలుగులో మాట్లాడితే తెలుగు బతుకుతుంది. దాన్ని ఎవడూ ఆపలేడు. దయచేసి ఆ పని చేయండి. అమ్మా, నాన్న, తాతయ్య, అమ్మమ్మ, చిన్నాన్న, పెదనాన్న, బావ, మరదలా అంటే అంత అందంగా ఉంటుంది చూడండి. మనం అటు కాకుండా సిస్టర్ ఇన్లా, బ్రదర్ ఇన్లా, మదర్ ఇన్లా అంటే చట్ట ప్రకారమే కానీ మనకు సంబంధం లేదని ఆలోచించవలసిగా మీకు మనం చేస్తాను. నేను మనము మన భాషలో, మన ఇంట్లో, మన వీధిలో, మన గుడిలో, మన బడిలో, అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాషలో మాట్లాడితే తెలుగు భాష తప్పనిసరిగా ఇంకా ముందుకు వెళుతుందని చెప్పని మనవి చేస్తా ఉన్నాను. ఈ భాషలో కనుక చదువుకుంటే ఉద్యోగాలు రావడం, ఏదో హాని జరుగుతుంది అనేటటువంటి దుష్ప్రచారం నుంచి మరి వారిని విముక్తులు చేయాలంటే మనం వారిని చైతన్యవంతులు చేసి భాష వలన ఉద్యోగాలు రావని చెప్పి, భాష వలన సంస్కృతి గొప్పపడుతుంది అనేటటువంటి విషయాన్ని తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. GOMS 85 అనేటటువంటిది ఒకటి గత ప్రభుత్వం విడుదల చేసింది. దాని ఫలితంగా ఇవాళ తెలుగు రాష్ట్రం, ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు భాషలో చదువుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది. GOMS 85ని కనుక మీరు విత్డ్రా చేస్తే తెలుగు భాషకి ఎంతో గొప్ప సేవ చేసినటువంటి వాళ్ళు అవుతారని చెప్పి భాషా ప్రేమికులందరి తరపున కోరుతున్నా. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలని సుప్రీంకోర్టు తెలుగు రాష్ట్రాలకు సూచించింది. ఏపీ తలపెట్టిన పోలవరం నల్లమల సాగర్ పనులను నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. ఈ విచారణలో ఆంధ్రప్రదేశ్ వరద జలాలు మాత్రమే వాడుకుంటామని చెబుతున్నప్పటికీ కేటాయింపులకు విరుద్ధంగా నీటి వినియోగం సాధ్యం కాదని తెలంగాణ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి చెప్పారు. పోలవరం నల్లమల సాగర్పై తెలంగాణ పిటిషన్ వేసిన తరువాత కేంద్రం ఓ కమిటీని నియమించినట్లు తెలిపారు. ఈ దశలో ఆంధ్రప్రదేశ్ ఉల్లంఘనలకు పాల్పడటానికి సిద్ధమైందనేది ఆరోపణ మాత్రమేనన్న CJI కమిటీ ఏర్పాటు చేశారని చెబుతున్నందున ఆ కమిటీ నివేదిక రానివ్వండని తెలిపారు. ఇప్పుడు ఏపీ కేవలం ప్రాజెక్టుకు కావలసిన నివేదిక కోసమే టెండర్లు పిలవాలని చూస్తోందని CJI అన్నారు. అటు భవిష్యత్తులో చేపట్టాలనుకునే ప్రాజెక్టు కోసం నివేదిక రూపొందిస్తే అభ్యంతరం ఎందుకని ఏపీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి ప్రశ్నించారు. ఈ దశలో ఓ ప్రాజెక్టు ద్వారా నీటిని తీసుకువెళితే పరివాహక ప్రాంతంలోని ఇతర రాష్ట్రాల అభ్యంతరాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని CJI అన్నారు. ఇందుకు ఈ ప్రాజెక్టు కారణంగా ఏ రాష్ట్రానికి నష్టం జరగదన్న రోహత్గి అసలు తెలంగాణ పిటిషన్కు విచారణ అర్హతే లేదన్నారు. ఈ వాదనలు విన్న కోర్టు తెలంగాణ పిటిషన్ విచారణ అర్హతపై వాదనలు వింటామని తెలిపింది. తదుపరి విచారణ ఈ నెల 12కు వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నుంచి నీటిని తరలించేందుకు తలపెట్టిన పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టును పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఇందుకు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు చూపిస్తున్న లేఖ ఆ ప్రాజెక్టుకు సంబంధించినది కాదన్నారు. పోలవరం నల్లమల ప్రాజెక్టు అంతర్రాష్ట్ర నిబంధనలకు వ్యతిరేకమని గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాసినట్టు ఉత్తమ్ గుర్తు చేశారు. తెలంగాణ అభిప్రాయాలను GRMB కూడా సమర్థించినట్లు మంత్రి తెలిపారు.
పోలవరం నల్లమల ప్రాజెక్టును మహారాష్ట్ర, కర్ణాటక కూడా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. ఈ అంశంపై సుప్రీంకోర్టులో వాదనలు బలంగా వినిపిస్తామన్నారు. ఈ అంశంపై దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసిందని తెలిపిన ఉత్తమ్ తదుపరి విచారణలో ప్రాజెక్టుపై స్టే ఇవ్వాలని కోరతామని వివరించారు. ఈ నెల 12న జరిగే విచారణకు తాను హాజరవుతానని తెలిపారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వమే ఆపిందంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందంటూ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు సహా సాక్షి పేపర్ చేస్తున్న దుష్ప్రచారంపై మంత్రులు అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి ధ్వజమెత్తారు. జగన్ హయాంలోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆగిపోయిందని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలోనే ఆ ప్రాజెక్టు గిట్టని వారు ఎన్జీటీకి వెళితే స్టే వచ్చిందని వివరించారు. ఫలితంగా 2020లోనే ఈ ప్రాజెక్టు ఆగిపోయిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను తాము ఎప్పుడూ పణంగా పెట్టబోమని బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. రాయలసీమ ద్రోహి ఎవరనే విషయం ప్రజలంతా తెలుసుకునే కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై వాస్తవాలను ఎవరూ ఆపలేరన్న అచ్చెన్నాయుడు భోగాపురం విమానాశ్రయం ఏర్పాటుపై కూడా వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. జిఎంఆర్ గారితో దోపిడీ చేయాలని ఒక ప్రణాళికబద్ధంగా ఈ ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నారని నీ కంపునోరే మాట్లాడింది. చంద్రబాబు నాయుడు ఫౌండేషన్ వేసిన తర్వాత దురదృష్టవశాత్తు నువ్వు అధికారంలోకి వచ్చావు. వచ్చిన తర్వాత దీన్ని చేస్తే నాకు పేరు రాదు, చంద్రబాబు నాయుడికే పేరు వస్తుందని దుర్బుద్ధితో 5 సంవత్సరాలు దాన్ని మూలన పడేసి ప్రజలు తిడుతున్నారని రెండోసారి మళ్ళీ ఫౌండేషన్ వేసి నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే ఈరోజు ఆశ్చర్యం పడుతున్నాం. అక్కడ బొత్స మాట్లాడుతుండే ఎయిర్పోర్ట్ మేము తెచ్చాము. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా మంది ఎక్స్ మినిస్టర్స్ మాట్లాడుతున్నారు. మీకు సిగ్గుందా? కేసీఆర్ దగ్గర ఉండే కొందరు వ్యక్తులు కక్షగట్టి తనను బీఆర్ఎస్ నుంచి బయటకు పంపారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఎమ్మెల్సీగా తాను చేసిన రాజీనామాను ఆమోదించాలని మండలి చైర్మన్ను ఆమె కోరారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, తెలంగాణ జాగృతి ఏర్పాటు, ఎంపీగా పోటీ చేసే క్రమం వరకు జరిగిన పరిణామాలను వివరించిన కవిత ఒక దశలో భావోద్వేగానికి గురయ్యారు. బీఆర్ఎస్లో ఎలాంటి ప్రజాస్వామ్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్లో అంతర్గత విభేదాలను రాజకీయంగా వాడుకోవాలని కాంగ్రెస్ చూస్తోందని కవిత ఆరోపించారు. తనది ఆస్తి గొడవ కాదని, ఆత్మగౌరవ పంచాయతీ అని కవిత పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వచ్చినటువంటి మొదటి బతుకమ్మ నుండే నా మీద రిస్ట్రిక్షన్స్ ప్రారంభమైన అధ్యక్ష. వాళ్ళను డిసప్పాయింట్ చేయదు కాబట్టి నవ్వుతూ పనిచేస్తూ వెళ్ళిపోయిన అధ్యక్ష. నా దగ్గరికి ఎప్పుడు పెద్దవాళ్ళు, పైరవికారులు, కాంట్రాక్టర్లు ఎవరు రాలేదు అధ్యక్ష. నేను ఎప్పుడు కూడా పేద ప్రజల మధ్యలోనే ఉండి పనిచేస్తున్నాను అధ్యక్ష. పార్టీ పేపర్లు, పార్టీ ఛానళ్లు ఏ ఒక్కరు కూడా ఎన్నడూ కూడా మద్దతు ఇవ్వలేదు అధ్యక్ష. తెలంగాణ సమాజానికి ఏదైతే ప్రశ్నించడం నేర్పించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష, అంతర్గత వేదికలలో అనేక సందర్భాలలో నేను ప్రశ్నిస్తే అధ్యక్ష నా మీద కక్షగట్టారు అధ్యక్ష. కేసీఆర్ గారు చుట్టూన్నటువంటి కొందరు వ్యక్తులు కక్షగట్టి పార్టీ నుండి బయటకు పంపించారని చెప్పక తప్పదు అధ్యక్ష. పద్ధతి లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ నుండి, ఎటువంటి నైతికత లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ నుండి దూరం అవుతున్నందుకు ఇవాళ నేను చాలా సంతోషిస్తున్నా అధ్యక్ష. అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష నా సస్పెన్షన్ ని పొలిటికల్ గా వాడుకోవాలని బీఆర్ఎస్ పార్టీలో వచ్చినటువంటి చీలికలను వాళ్ళు ప్రమోట్ చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఆ లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా అధ్యక్ష, నాది ఆస్తుల పంచాయతీ కాదు అధ్యక్ష, నాది ఆత్మగౌరవం పంచాయతీ. బీఆర్ఎస్ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కవిత ఆరోపించారు. ప్రభుత్వంలో అవినీతిపై పార్టీ పెద్దలకు వివరించినప్పటికీ కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. పార్టీలో జరుగుతున్నటువంటి అవినీతి అధ్యక్ష, ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఎప్పటికప్పుడు వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష. అమరజ్యోతి నుంచి అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష, సెక్రటేరియట్ నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష, కలెక్టరేట్లలో కూడా తీరని అవినీతి జరిగిన మాట ముమ్మాటికి వాస్తవం అధ్యక్ష. సిద్దిపేట, సిరిసిల్లలో కట్టినటువంటి కలెక్టరేట్లు 2 మొదటి వర్షానికే 2 కూడా మునిగిపోయినాయి అధ్యక్ష. ఇక సిద్దిపేటలో, సిరిసిల్లలో కట్టిన కలెక్టరేట్లకే దిక్కు లేకపోతే మొత్తం రాష్ట్రంలో కట్టినటువంటి అన్ని బిల్డింగ్లు ఎట్లుంటాయన్న విషయాన్ని కూడా ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి అధ్యక్ష. ఉద్యమకారుల విషయంలో తీరని నిర్లక్ష్యం గురైంది అధ్యక్ష. వేరే విధంగా వాళ్ళకి హెల్ప్ చేయలేకపోతే కనీసం సీఎం రిలీఫ్ ఫండ్ కింద మనిషికి 10 లక్షలు ఇద్దాం, ఎక్కడోళ్ళు అక్కడ సెటిల్ అయిపోతారు అధ్యక్ష అని కూడా అడిగినాం అధ్యక్ష. అది కూడా చేయలేదు. శాసన మండలిలో కవిత వ్యాఖ్యలను బీఆర్ఎస్ మహిళా నేతలు తిప్పికొట్టారు. బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీని బహిష్కరిస్తే కవిత శాసన మండలికి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. కవిత కోసం పార్టీ అన్ని సమయాల్లో అండగా ఉందన్న వారు జైల్లో ఉన్నప్పుడు కేటీఆర్, హరీష్ రావు ఆమెకు సాయం చేసేందుకు ఎంతో కష్టపడ్డారని పేర్కొన్నారు. జనం బాట పేరుతో బీఆర్ఎస్ను విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహిస్తే కవిత గ్రామాల్లో తిరగలేరని హెచ్చరించారు. కేసీఆర్ చేసిన మంచి పనులపై బురద జల్లే రాజకీయం చేస్తున్నారంటూ కవితపై బీఆర్ఎస్ మహిళా నేతలు మండిపడ్డారు.
ఎవరో ఆట ఆడిస్తూ ఉంటే కీలుబొమ్మలాగా మీరు ఆడటం సరైంది కాదు కవిత గారు. మరి ఎమ్మెల్సీగా రాజీనామా చేసిన మీరు మనస్ఫూర్తిగా చేశారా లేదా అని మేము అడుగుతా ఉన్నాం. దీంట్లో కూడా ఏమైనా నాటకం ఉందా? నాకు అవసరం లేదనుకున్న పదవిలో ఈరోజు ఎందుకు మీరు కౌన్సిల్ అటెండ్ అయినరు? ఈరోజు మీరు కాదు కంటతడి పెట్టేది, రోజు కేసీఆర్ గారి చేత కంటతడి పెట్టిస్తున్నారు మీరు. టీఆర్ఎస్ పార్టీలో నాకు స్వేచ్ఛ లేదనే మాట మాట్లాడినారు. మీకు స్వేచ్ఛ అనేది లేకపోతే టీఆర్ఎస్ పార్టీలో మీరు ఎంతమందికి పదవులు ఇప్పించుకోలేదని మేము అడుగుతా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మాట్లాడడం మీకు ఇష్టం లేదనే మాట చెప్పినప్పుడు తెలంగాణ జాగృతిని భారత జాగృతిగా మీరెందుకు మార్చుకున్నారని అడుగుతున్నాను. సీఎం రేవంత్ రెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన కింద స్పీకర్ గడ్డం ప్రసాద్కు బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. నదీ జలాలపై చర్చ సమయంలో సభను తప్పుదోవ పట్టించారని బీఆర్ఎస్ ఫిర్యాదులో పేర్కొంది. ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం మినిట్స్పై, రాయలసీమ ఎత్తిపోతల పనుల నిలిపివేత సహా కృష్ణా జిల్లాలో తాత్కాలిక ఒప్పందంపై సీఎం సభను తప్పుదోవ పట్టించారని పేర్కొంది. ఈ మేరకు సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని సభాపతిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరారు. స్పీకర్ సూచన మేరకు శాసనసభ కార్యదర్శికి నోటీసులు ఇచ్చారు. శాసనసభను సమావేశపరిస్తే ప్రభుత్వాన్ని నిలదీస్తామన్న ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు సభ నుంచే జారుకున్నారని తెలంగాణ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. బీఏసీలో అనేక ప్రశ్నలు వేసిన బీఆర్ఎస్ నాయకులు సభను ఎందుకు బహిష్కరించారని మంత్రి నిలదీశారు. వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకే ప్రభుత్వం కృష్ణా జలాలపై సభలో ప్రజెంటేషన్ ఏర్పాటు చేసిందన్న ఆయన, అందులోని అంశాలపై అభ్యంతరాలు ఉంటే సభలో చెప్పాల్సిన ప్రతిపక్షం బయట చెప్పడమేంటన్నారు. స్పీకర్ను అగౌరవపరిచేలా వ్యవహరించిన బీఆర్ఎస్ సభ్యులపై చర్యలు తీసుకోవాలని శ్రీధర్ బాబు సభాపతిని కోరారు. కోనసీమ జిల్లా ఇరుసు మండల ఓఎన్జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీక్ అయింది. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడగా కొంతమేర కొబ్బరి తోటలు దగ్ధమయ్యాయి. ఇరుసు మండలం మధ్యాహ్నం 12:30 గ్యాస్ లీక్ అయినట్లు స్థానికులు తెలిపారు. గ్యాస్ లీక్తో 100 అడుగులకు పైగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఘటనాస్థలిని పరిశీలించిన తహసీల్దార్ స్థానిక ప్రజలను అప్రమత్తం చేశారు. వెంటనే ప్రజలు గ్రామాన్ని ఖాళీ చేశారు. రెవెన్యూ అధికారులు ఓఎన్జీసీ సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు ఘటనాస్థలానికి చేరుకుని గ్యాస్ లీకేజ్ని అరికట్టే పనులు చేపట్టారు. ఈ ఘటనపై ప్రకటన విడుదల చేసిన ఓఎన్జీసీ గ్యాస్ లీకేజ్ మారుమూల ప్రాంతాల్లో జరిగినట్టు తెలిపింది. అక్కడికి 600 మీటర్ల వరకు నివాసాలు లేవని స్పష్టం చేసింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, గ్యాస్ లీక్ మంటలు అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. ఇందుకు అంతర్జాతీయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది. ఈ ఘటనపై ఆరా తీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని మంత్రులు, అధికారులను ఆదేశించారు. దేశ ఇంధన భద్రతకు బలమిచ్చేలా విశాఖ రిఫైనరీని శక్తివంతం చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ చర్యలతో తూర్పు తీర ప్రాంతం ప్రపంచ స్థాయి రిఫైనింగ్ హబ్గా అవతరిస్తుందన్నారు. ఇంధన రంగంలో ఈ చారిత్రక నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మ్యాప్లో విశాఖ మరోసారి అగ్రస్థానంలో నిలిచిందన్నారు. విశాఖ రిఫైనరీ ఆధునీకరణ ప్రాజెక్టులో భాగంగా 3 దశల పనుల్లో కీలక ఘట్టం పూర్తయిందని వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యంత భారీ రియాక్టర్లలో 3 కలిగిన రెసిడ్యూ అప్గ్రేడేషన్ ఫెసిలిటీని విశాఖ రిఫైనరీలో ప్రారంభించారని తెలిపారు. ఈ అప్గ్రేడ్తో ప్రాంతీయ ఇంధన అవసరాలు తీరుతాయన్నారు. ఉపాధి, పెట్టుబడులు, పారిశ్రామిక వృద్ధికి కొత్త దారులు తెరుచుకుంటాయని తెలిపారు. ఆర్యూఎఫ్కి సంబంధించి పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి పోస్టుకు ధన్యవాదాలు తెలుపుతూ సీఎం రీపోస్ట్ చేశారు. హెచ్పీసీఎల్ విశాఖ రిఫైనరీలో రెసిడ్యూ అప్గ్రేడేషన్ ఫెసిలిటీ విజయవంతంతో దేశ ఇంధన భద్రత దిశగా భారత్ మరో చారిత్రక మైలురాయిని చేరిందని హర్దీప్ సింగ్ పూరి పోస్టులో తెలిపారు. ఇది ఆంధ్రప్రదేశ్లో కీలక మౌలిక వసతి ప్రాజెక్టుగా ఆత్మనిర్భర భారత్ లక్ష్యాలకు బలమైన పునాది వేస్తోందని చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలో సీఎం చంద్రబాబు సహకారంతో భారత్ ఇంధన భద్రతలో కీలక దశను చేరుకుందని వెల్లడించారు. అమెరికా వాషింగ్టన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన దంపతులు మృతి చెందారు. కారు ప్రమాదంలో పాలకొలకు చెందిన కొటికలపూడి కృష్ణకిషోర్, ఆయన భార్య ఆశ మరణించారు. కృష్ణకిషోర్ కుమారుడు, కుమార్తె తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కృష్ణకిషోర్ 10 ఏళ్లుగా అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. 10 రోజుల క్రితం పాలకొలు వచ్చి తిరిగి అమెరికా వెళ్లారు. మార్గ మధ్యలో దుబాయ్లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. అనంతరం అక్కడి నుంచి అమెరికా చేరుకున్న కిషోర్ కుటుంబ సభ్యులు వాషింగ్టన్ వెళ్లే విమానాన్ని అందుకోలేకపోవడం వల్ల రోడ్డు మార్గంలో కారులో బయలుదేరారు. ఈ క్రమంలో జరిగిన ప్రమాదంలో కిషోర్ దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. 10 రోజుల క్రితం తమతో గడిపి వెళ్లిన కుమారుడు, కోడలు ఇక లేరన్న వార్త తెలుసుకున్న వృద్ధ దంపతులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు.
అమెరికాలో హైదరాబాద్ యువతి దారుణ హత్యకు గురైంది. మేరీలాండ్లో ఉన్న కొలంబియాలో 27 ఏళ్ల నిఖితా గొడిశాల అనే యువతి అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైంది. తన ఒకప్పటి మిత్రుడు అర్జున్ శర్మ అపార్ట్మెంట్లో నిఖితా మృతదేహం పోలీసులకు లభ్యమైంది. కొత్త సంవత్సర వేడుకల నుంచి నిఖితా కనిపించడం లేదని జనవరి 2న అర్జున్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే రోజు అతడు భారత్ పారిపోయినట్లు హోవార్డ్ కౌంటీ పోలీసులు గుర్తించారు. అతడి కోసం సెర్చ్ వారెంట్ జారీ చేసి అతడి అపార్ట్మెంట్ తనిఖీ చేశారు. అక్కడే నిఖితా మృతదేహాన్ని గుర్తించారు. డిసెంబర్ 31నే నిఖితాను అర్జున్ హత్య చేసినట్లు దర్యాప్తులో తేల్చారు. తర్వాత అమెరికా ఫెడరల్ అధికారుల విజ్ఞప్తిపై ఇంటర్పోల్ పోలీసులు తమిళనాడులో అర్జున్ను అదుపులోకి తీసుకున్నారు. నిఖిత హత్యకు గురవడంతో హైదరాబాద్లో ఉండే ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగింది. నిఖిత హత్యపై స్పందించిన ఆమె తండ్రి ఆనంద్ తన కుమార్తెకు అర్జున్ శర్మతో ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇరువురు స్నేహితులు మాత్రమేనని తెలిపారు. గతంలో ఇద్దరూ వారి స్నేహితులతో కలిసి ఒకే ఇంట్లో ఉన్నారని వివరించారు. డబ్బు విషయంలో జరిగిన గొడవ వల్లే అర్జున్ శర్మ తన కుమార్తె నిఖితను హత్య చేశాడని ఆనంద్ చెప్పారు. ఒకప్పుడు రూమ్మేట్ ఉండే ఆ పిల్లోడు అందరి దగ్గర అప్పులు చేసి పారిపోతుండని తెలిస్తే పాప ఫోన్ చేస్తే డబ్బులు ఇస్తా అని పిలిపించి అట్లా మర్డర్ చేసింది, పారిపోయిందని తెలిసి 31st నైట్ హ్యాపీ న్యూ ఇయర్ అని విష్ చేసింది. ఆ తర్వాత అక్కడ పోయింది. అదే చివరి అంటే వాళ్ళ కొలీకు ఎందుకు నీకు తెలుసు కదా పక్కనే ఇన్ని రోజులు రూమ్మేట్ ఉండే కదా నువ్వు ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలి అంటే వాడే కంప్లైంట్ ఇచ్చి ఇండియాకి పారిపోయిందంట. వాడిని పట్టుకొని కఠినంగా శిక్ష చేయండి. తెలంగాణ ఫోన్ అక్రమ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి హరీష్ రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో కీలక నిందితుడు రాధాకిషన్ రావు సహా హరీష్ రావుకు వ్యతిరేకంగా ప్రభుత్వం దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. రాధాకిషన్ రావు, హరీష్ రావుపై దాఖలైన ఎఫ్ఐఆర్ను గతంలో హైకోర్టు కొట్టివేయగా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ బివి నాగరత్న ధర్మాసనం ఈ వ్యవహారంలో గత పిటిషన్ను కొట్టివేసినట్లు గుర్తు చేసింది. ఈ రెండు పిటిషన్లలోనూ జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. తెలంగాణకు చెందిన 17 మంది మాత్రమే మావోయిస్టు పార్టీలో ఉన్నారని, వారు లొంగిపోతే నక్సల్ రహిత తెలంగాణ అవతరిస్తుందని పోలీసులు తెలిపారు. వారిలో 4 కేంద్ర కమిటీలో ఉంటే 5 రాష్ట్ర కమిటీలో, 6 డివిజన్ కమిటీలో, 1 అండర్ గ్రౌండ్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు 5 మహిళా మావోయిస్టులతో కూడిన 17 మందిని లొంగిపోవాలని డీజీపీ శివధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆపరేషన్ కగార్ పూర్తయ్యేలోపే రాష్ట్రం మావోయిస్టు రహితంగా మారుతుందన్నారు. ఈ 17 మంది మావోయిస్టులపై 2,25,00,000 రివార్డు ఉందని వెల్లడించారు. కేంద్ర కమిటీ ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, పసునూరి నరహరి అలియాస్ సంతోష్ ఉన్నట్లు డీజీపీ తెలిపారు. రాష్ట్ర కమిటీలో ముప్పిడి సాంబయ్య అలియాస్ సుదర్శన్, వార్తా శేఖర్ అలియాస్ మంగుత్, జోడే రత్నాభాయ్, నక్కా సుశీల, లోకేటి చంద్రశేఖర్, దామోదర్ ఉన్నట్లు చెప్పారు. డివిజన్ కమిటీలో రాజేశ్వరి, రంగపోయిన భాగ్య, బాడిషా ఉంగ, సంగీత, భవానీ, మైసయ్య, భగత్ సింగ్ సభ్యులుగా ఉన్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విశ్వవిద్యాలయాలు విద్యా పరిపక్వతలో వివిధ దశల్లో ఉన్నాయని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. విజయవాడ నోవాటెల్లో రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్స్తో సమీక్ష సమావేశం జరిగింది. ఈ భేటీకి అధ్యక్షత వహించిన గవర్నర్ 2025 NIRF ర్యాంకింగ్స్లో ఏపీలోని 25 ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఆంధ్ర యూనివర్సిటీ మాత్రమే టాప్ 50లో నిలిచిందన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం టాప్ 100లో ఉందన్నారు. ఈ ఫలితాలు రాష్ట్రంలోని యూనివర్సిటీల పనితీరు మెరుగుపడాల్సిన అవసరాన్ని సూచిస్తున్నట్లు గవర్నర్ తెలిపారు. ఈ భేటీకి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జ్ఞానవంతమైన సమాజ నిర్మాణంలో యూనివర్సిటీలదే కీలక పాత్ర అని తెలిపారు. విద్యారంగాన్ని నడిపించే నాయకులు, సంస్కరణల అంబాసిడర్లుగా వైస్ ఛాన్సలర్లు పనిచేయాలని కోరారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కందనాతిలో పాత కక్షలు భగ్గుమన్నాయి. వెంకటేష్, పరమేష్ అనే ఇద్దరిని ప్రత్యర్థులు వేట కొడవళ్లతో దారుణంగా నరికి హత్య చేశారు. గోవింద్ అనే మరో వ్యక్తిపై కూడా దాడి చేయగా అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రత్యర్థులకు వారికి కొన్నేళ్లుగా పాత కక్షలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా చమురు అంశంలో భారత్ తమకు సహకరించకపోతే సుంకాలను పెంచుతానని బెదిరింపులకు దిగారు. ప్రధాని నరేంద్ర మోదీ చాలా మంచి వ్యక్తి అన్న ట్రంప్ తాను సంతోషంగా లేనన్న విషయం ఆయనకు తెలుసునని వ్యాఖ్యానించారు. తనను సంతోషపెట్టడం చాలా ముఖ్యమని, రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే సుంకాలను మరింత వేగంగా పెంచుతానని ట్రంప్ హెచ్చరించారు. ఈ మేరకు ట్రంప్ మాట్లాడిన ఆడియో క్లిప్స్ను శ్వేతసౌధం ఎక్స్లో పోస్ట్ చేసింది. భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్న వేళ టారిఫ్లు పెంచుతానని ట్రంప్ బెదిరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొన్ని నెలల క్రితం మోదీ తనతో మాట్లాడుతూ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపేస్తానని హామీ ఇచ్చినట్లు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా బెదిరింపులకు దిగారు.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నివాసంపై దాడి జరిగింది. ఓహియోలోని ఆయన ఇంటిపై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇంటి అద్దాలు ధ్వంసం కాగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాల్పులు జరిగిన సమయంలో జేడీ వాన్స్ కుటుంబ సభ్యులు ఇంట్లో లేరని అమెరికా మీడియా తెలిపింది. నిందితుడు ఎందుకు కాల్పులు జరిపాడనే అంశంపై స్పష్టత లేదని అధికారులు తెలిపారు. భారత నౌకాదళం అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. దేశీయంగా రూపొందించిన తొలి కాలుష్య నియంత్రణ నౌక సముద్ర ప్రతాప్ను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గోవాలో జలప్రవేశం చేయించారు. సుమారు 2,500 కోట్ల రూపాయలతో గోవా షిప్యార్డ్ లిమిటెడ్ ఈ నౌకను నిర్మించింది. సముద్ర జలాల్లో కాలుష్యాన్ని, ముఖ్యంగా చమురు వ్యర్థాలను నిర్మూలించి జలచరాలను కాపాడేందుకు దోహదపడే అధునాతన సాంకేతికత ఈ నౌకలో ఉంది. సముద్ర ప్రతాప్ నౌకలో 60% పైగా స్వదేశీ పరికరాలను ఉపయోగించినట్లు రాజ్నాథ్ తెలిపారు. దేశ స్వావలంబన దిశగా ఇదొక కీలక ముందడుగని అభివర్ణించారు. 114.5 మీటర్ల పొడవు, 4,200 టన్నుల బరువున్న ఈ నౌక సముద్ర భద్రతను బలోపేతం చేయడంలో కీలకంగా వ్యవహరిస్తుందని ఇండియన్ కోస్ట్ గార్డ్ వెల్లడించింది. భారత్పై అదనపు సుంకాలు విధిస్తామంటూ ట్రంప్ హెచ్చరించిన వేళ హెచ్డిఎఫ్సి, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీ సంస్థల వాటాల విక్రయానికి మదుపర్లు మొగ్గు చూపగా దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. గత సెషన్లో 573 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 322 పాయింట్లు తగ్గింది. ఉదయం 85,640 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచీ ప్రారంభమైంది. మొదట్లో కొనుగోళ్ల మద్దతుతో 85,883 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడికి గురైన సెన్సెక్స్ ఒక దశలో 85,315 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరికి 85,440 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 78 పాయింట్లు తగ్గి 26,250 వద్ద ముగిసింది.